సడన్ గా అయితే మా ప్లాన్ అయితే చేంజ్ చేసేస్తాం. గోల్డ్ షాపింగ్ అయితే వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదైతే నాకు చాలా నచ్చింది. మా మైండ్ అంతా హీట్ ఎక్కిపోయింది అనమాట ప్రైజెస్ చూసి. ఇంకా మా అత్తమ్మ చెప్పిన విషయాలు వింటే నాకు ఇంకా షాక్ అనమాట. బీహార్ లో అంటే మాక్సిమం 16-17 ఇయర్స్ కల్లా పెళ్లి చేసేస్తారంట. హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. నేను సంతు ఎప్పుడు ఇంతే, ఒకదానికి ప్లాన్ వేస్తాం వీకెండ్ వస్తే, బట్ ఇంకో దానికి వెళ్తాం. అసలు ఈ వీక్ అయితే మేము సైన్స్ మ్యూజియం కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము. సడన్ గా అయితే మా ప్లాన్ అయితే చేంజ్ చేసేసాం. ఇవాళ అయితే మనం గోల్డ్ షాపింగ్ కి అయితే వెళ్తున్నాం. నేను, సంతు అండ్ మా అత్తమ్మని కూడా తీసుకెళ్తున్నాం. ఇంతకీ ఏంటి అంటే, ఇప్పటి వరకు నేనైతే బ్లాక్ బీట్స్ చేపించుకోలేదు కదా. అండ్ మీకు తెలిసిందే, నేను నార్త్ ఇండియన్ సైడ్ కాబట్టి నార్మల్గా ఇక్కడైతే మనలాగా మంగళసూత్రం అవన్నీ ఉండవు అనమాట. ఓన్లీ బ్లాక్ బీడ్స్ వేసుకుంటారు. బట్ నేనైతే మంగళసూత్రం కూడా వేసుకుంటాను. ఇప్పుడు కాదు, బట్ కాస్త బడ్జెట్ అదంతా సెట్ అవ్వాలి కదా, కొన్నాళ్ళు అయ్యాక అప్పుడు కొనుక్కుంటా. ప్రజెంట్ అయితే బ్లాక్ బీడ్స్ చూద్దామనేసి వచ్చాము. ఇదిగోండి, ఇదైతే నాకు చాలా నచ్చింది. చైన్ లాగా ఉంది అండ్ మధ్య మధ్యలో చిన్నగా పూసలు వచ్చింది అనమాట. సో నేను సంతు అయితే అలానే కావాలని చెప్పేసి అనుకున్నాం. కంప్లీట్ బ్లాక్ బీడ్స్ కాదు, అదే చైన్ లాగా ఉంటే ట్రెడిషనల్ అండ్ వెస్ట్రన్ లుక్స్ కూడా సెట్ అయిపోద్ది కదా, అందుకని అలా తీసుకుందాం అనుకున్నాం. బట్ అక్కడికి వెళ్ళాక మాత్రం మా మైండ్ అంతా హీట్ ఎక్కిపోయింది అనమాట ప్రైజెస్ చూసి. ఇంకా అందుకనే ఇంకా వచ్చేసాం ఇంటికి. ఎందుకంటే ఈ మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ అని చెప్పి చాలా ఎక్కువ వేసేస్తున్నారు. సో నాకు వీటి మీద అంత ఐడియా లేదు కాబట్టి ఇంటికి వచ్చి మా ఫ్యామిలీతో కూడా ఒక మాట చెప్పాను, ఇలా ఉన్నాయి కాస్ట్ అని చెప్పేసి. తీసుకోవాలో లేదో అని చెప్పేసి ఒక మాట కనుక్కున్నా అనమాట. దానికి తోడు మా ఫ్యామిలీ వాళ్ళు కూడా చెప్పారు, అమావాస్య ముందు కదా తీసుకోవద్దు అని చెప్పేసి. ఇంటికి వచ్చాకైతే ఇంకా బడ్జెట్ గురించి అవి ఇవి మాట్లాడుకున్నాకైతే సంతు పడుకుని పోయారు. ఇంకా నేను లేట్ చేయడం ఎందుకని చెప్పి అరౌండ్ 5:40కి జిమ్కి అయితే వచ్చేసా. వచ్చిన ఫస్ట్ 10 మినిట్స్ అయితే ఒక్కసేపు అట్లా సైక్లింగ్ చేసి నెక్స్ట్ వాకింగ్ అండ్ రన్నింగ్ చేయాలన్నమాట. ఇంకా థ్రెడ్మిల్ ఎక్కడవే ఆలస్యం, పరిగెత్తో అంటానే ఉంటాడు మా జిమ్ ట్రైనరు. సైక్లింగ్ అండ్ ఈ థ్రెడ్మిల్ అయితే జస్ట్ ఒక వార్మప్ టైప్ అనమాట. అసలైంది ఇప్పుడే స్టార్ట్ అయింది. 1000 స్కిప్పింగ్ చేశాక ఇది నా పరిస్థితి. నా చెవులి కూడా ఊడిపోయినాయి. ఇంక ఇవాళ అంతా ఎగడవే సరిపోయింది. జిమ్ లో అన్ని అలాంటివి ఇచ్చారనమాట. సో అంతా ఎక్సర్సైజెస్ అయ్యేసరికి 7:30 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఇంటికైతే వచ్చేసా. మా సంతు భలే నన్ను చూడంగానే కోతిపిల్లలాగా ఎగురుకుంటూ వచ్చేసాడు. యాక్చువల్లీ సంతు నిద్రలేగానే చూస్తే నేను అక్కడ లేను కదా, ఫోన్ చేశారు నాకు. ఎక్కడికి వెళ్ళిపోయావు అంటే నేను జిమ్కి వచ్చా అన్న. అంతేమో నాకైతే చెయ్యాలని లేదు, బట్ వస్తున్నాను, మన ఇద్దరం మళ్ళీ నీ జిమ్ అయిపోయాక కలిసి వచ్చేద్దాం ఇంటికి అని చెప్పేసి అన్నారు. నన్ను తీసుకురావడానికి నేనేమన్నా చిన్నపిల్లనే ఏంటి, ఇంట్లోనే ఉండు, జిమ్ అయిపోయాక నేనే వస్తాను అని చెప్పేసి అన్నా. వెళ్లే ముందు అప్పుడే ఫ్రెష్గా తోటలోంచి కోసిన తోటకూరలాగా ఉన్నా. ఇప్పుడు చూసారా, మాడిపోయిన మసాలా దోశలాగా అయిపోయాను. ఇదిగోండి, మా సంతు అడుగుతున్నారు ఏంటో ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు అని చెప్పేసి. ఇంటికి రాగానే మంచం మీద అలా వాలిపోయా. నాకు అప్పుడే పానీపూరి తినాలనిపించింది. ఇంకా సంతుని తీసుకెళ్ళమని చెప్పా అనమాట. నేను వచ్చి చూసేసరికి 8 o'clock అయింది, కానీ వంట అయితే ఎవ్వరూ చేయలేదు. అయితే అసలు చేసే ఓపిక కూడా లేదు. ఇంకా అందుకనే చెప్పాను, నేను వంట చేయలేను, బయటే తినేద్దాం అని చెప్పేసి. ఇంకా మా అత్తమ్మ కూడా వస్తే మా అత్తమ్మకి చెప్పా, పదండి బయటకు వెళ్దాము, ఇట్లా పానీపూరి తినేసి వద్దామని చెప్పి మా అత్తమ్మనైతే తీసుకొచ్చాము ఇక్కడికి. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయా, మా అత్తమ్మ అయితే బీహార్ వెళ్ళారు, వాళ్ళ చెల్లి వాళ్ళ కూతురుది పెళ్ళి అని చెప్పేసి. సో వచ్చినప్పుడే చిన్న కోడల్ని కూడా తీసుకొచ్చారనమాట. ఆల్మోస్ట్ 3 days అయిపోతుంది. మా అత్తమ్మ కూడా తప్పక అక్కడికి వెళ్తారు, కానీ మా అత్తమ్మకు కూడా అంత ఇష్టం ఉండదు బీహార్కి వెళ్ళడం అంటే. ఆ పెళ్ళికి మమ్మల్ని కూడా పిలిచారు, మా చిన్నత్తమ్మ. బట్ మమ్మల్ని అయితే మా అత్తమ్మ వద్దని చెప్పేసింది, వద్దులే వాళ్ళు రారు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ కాస్త అదో టైప్లో ఉంటారు కదా జనాలు. సో అందుకని మా అత్తమ్మకి ఇష్టం లేదనమాట. నెక్స్ట్ అయితే ఆర్డర్ ఇచ్చే టైం వచ్చేసింది. మా సంతు ఏమో ఆఫ్ఘనీ మలై చాప్ ఆర్డర్ ఇచ్చారు. ఇంకా మా అత్తమ్మని అడిగితేనేమో చామిన్ తింటా అని చెప్పేశారనమాట. సో ఫస్ట్ అయితే ఆ 2 ఆర్డర్ చేసాము. ఆయనేమో కాసేపు తర్వాత వచ్చి ఇలా మలై చాప్ లేదు అని చెప్పేశారు. సో ఇంకా ఫుల్ ప్లేట్ చామిన్ తీసుకున్నాము. అందులో అయితే మరీ కొంచెం ఇచ్చారబ్బా. అదే మా ఇంటి దగ్గర అయితే 80 రూపీస్ 100 రూపీస్ అనుకుంటా. ఇక్కడ వాడు ఇచ్చిన దానికి 3 ఇస్తారు, అది కూడా 80 రూపీస్లో. ఇక్కడ 190 రూపీస్.
ఈ చామిన్ అసలు చాలా కొంచెం ఇచ్చారు. అలా సైలెంట్ గా కూర్చోకుండా మా అత్తమ్మనైతే క్వశ్చన్లు అడిగాను అనమాట. అసలు పెళ్ళి ఎలా జరిగింది ఏంటి, అబ్బాయి ఏం చేస్తాడు ఏంటి అని చెప్పేసి. మా అత్తమ్మ చెప్పిన విషయాలు వింటే నాకు మా సంతుకి ఇంకా షాక్ అనమాట. అమ్మాయికి ఏమో ఏజ్ 17 years అనుకుంటా, 17 or 18. అసలు దానికి అమ్మో 17, 18 వచ్చేసింది, పిల్లకి పెళ్ళి అవ్వట్లేదని వాళ్ళకి టెన్షన్ అనమాట. సో అప్పుడే తెలిసింది బీహార్లో అంట మ్యాక్సిమం 16, 17 years కల్లా పెళ్లి చేసేస్తారంట. అంతకంటే ఎక్కువ ఏజ్ అయితే ఏదో ఏజ్ బారైపోయినట్టంట, లైక్ 20 years అలా వస్తే. నేను సంతు అయితే షాక్. అసలు ఇంకో షాకింగ్ విషయం చెప్పిన, పెళ్లి జరిగింది కదా ఆ టైంలో అబ్బాయి వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ సిస్టర్, ఒకవేళ ఇన్ కేస్ సిస్టర్స్ ఉంటే మాత్రం వాళ్ళు పెళ్ళికి రాకూడదనమాట. అసలు పెళ్ళి జరిగేది లైఫ్లో ఒక్కసారి, అది కూడా ఇంపార్టెంట్ అయిన వాళ్ళ మమ్మీనే చూడకపోతే ఇంకెందుకు. అండ్ మా మరిదున్నాడు కదా తను, అంటే సంతు వాళ్ళ తమ్ముడు, తనది కూడా మ్యారేజ్ బీహార్లోనే జరిగిందనమాట. సో జరిగినప్పుడు కూడా మా అత్తమ్మని అండ్ వాళ్ళ సిస్టర్ని రానివ్వలేదు పెళ్లి దగ్గరికి. అదేం వింత ఆచారాలో ఏంటో నాకు అర్థమే కాలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ అయితే సంతు రబడీ తీసుకొచ్చారు. నా లైఫ్లో ఫస్ట్ టైం తినడం, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, ఈ బీహార్లో ఇంకో వింత ఆచారం ఉంది. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా ఆ అమ్మాయికి అబ్బాయికి. యాక్చువల్లీ ఆ అబ్బాయి బెంగళూరులో వర్క్ చేస్తాడంట ఏదో ఫామ్లో. సో ఇప్పుడు ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ వైఫ్ని తీసుకెళ్ళడంట. వైఫ్ని ఇక్కడ బీహార్లోనే వదిలేసి ఆ అబ్బాయి వెళ్ళిపోతాడంట, మధ్యలో వస్తాడంట. అదేంటది అసలు, నాకు మా అత్తమ్మ చెప్తుంటే నా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. పెళ్ళయ్యాక హస్బెండ్ అండ్ వైఫ్ ఒక దగ్గర ఉండాలి కానీ హస్బెండ్ ఒక దగ్గర వైఫ్ ఒక దగ్గర ఉండడం ఏంటో నాకైతే ఏం అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎప్పుడైనా షార్ట్స్లో మీకు చెప్తూ ఉంటాను. కానీ అబ్బా ఏం చెప్పాలి, ఇంకా పాతకాలంలోనే వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు బీహార్లో అయితే. ఒక మంచి పని ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళు వాళ్ళ పెళ్ళయిన తర్వాత వచ్చేసారంట ఇక్కడికి. మా అత్తమ్మకైతే 13 years ఉన్నప్పుడు పెళ్ళయిందంట, అప్పటి నుండి ఢిల్లీలోనే ఉన్నారంట. ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళు. సో మా అత్తమ్మకే ఇష్టం ఉండదు అసలు బీహార్ వెళ్ళాలంటే. బట్ ఇంకా తప్పదు కదా, వాళ్ళ ఓన్ సిస్టర్ అక్కడే ఉంటారు కాబట్టి మధ్యలో వెళ్ళేసి వస్తారు. అండ్ మాకు ఒక ప్రాపర్టీ కూడా ఉంది అక్కడ, సో అందుకనే వెళ్తూ ఉంటారనమాట. వెళ్ళిన దగ్గర అయితే పానీపూరి అన్లిమిటెడ్ అనమాట 20 rupeesకి. సో నేనైతే 12 పూరీస్ తిన్నా, సంతు 11, మా అత్తమ్మ అయితే 6 పూరీస్ తినేసాక ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇదిగోండి చిన్న కోడలు అయితే రోటీ చేస్తుంది అనమాట. ఏమైతే ఇంకా అరౌండ్ 9-5 అవుతుంది, ఇంకా వంట అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంక ఇప్పుడే స్టార్ట్ చేసింది చిన్న కోడలు. గుడ్డిదైతే మమ్మల్ని అందరినీ మర్చిపోయింది అనమాట. నా దగ్గరికి ఇప్పుడిప్పుడే కొంచెం వస్తుంది కానీ సంతుని చూస్తే ఏడవడమే స్టార్ట్ చేసేస్తుంది. తన దగ్గరికి అస్సలు వెళ్ళట్లేదు అనమాట. మేమైతే 9:30 అయ్యింది. ఇప్పుడైతే ఇంకా కూరగాయలు అయితే కట్ చేసేసి పెట్టుకోవాలి, ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ సంతుకి మార్నింగ్ షిఫ్ట్. లైక్ 4 o'clockకి నేను లేస్తే 5 కల్లా వంట అయిపోద్ది. సంతు 5:30 కల్లా ఇంట్లోంచి బయలుదేరిపోతారనమాట. రేపు మార్నింగ్ అయితే ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇగోండి సంతునైతే కాసేపు విసిగించాను. నెక్స్ట్ ఇంకా బాత్ చేసి వచ్చాక సంతుకు మళ్ళీ కొంచెం లైట్గా ఆకలేస్తుందంట. ఇంకా సరే అని చెప్పి చిల్లీ పొటాటో తీసుకొచ్చారు నైట్ 11:30కి. ఇంకా అట్లా మేము తినేసి పడుకునేసరికి అయితే 12 అయిపోయింది టైము. మళ్ళీ మార్నింగే లెగాలి. నాకైతే అస్సలు సిగ్గులేదనిపిస్తుంది. ఒక పక్కనేమో జిమ్కి వెళ్తున్నాను, ఇదిగోండి ఇవన్నీ తింటున్నా. నాలో ఉన్న బ్యాడ్ క్వాలిటీ ఇదే. వీక్ మొత్తం నేను మంచిగా లైక్ డైట్ చేస్తాను, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తా, బట్ వీకెండ్ వచ్చేసరికి ఏదో ఒకటి ఉండాలన్నమాట. సో ఇది ఇవాల్టి వ్లాగ్. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.